టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 1 న్యూస్. సంగారెడ్డి జిల్లాలోని పాషా మైలారం పారిశ్రామిక వాడిలో భారీ పేలుడు సంభవించింది. సిగాజీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు పేలుడు సంభవించి పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. మరోవైపు సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది మృతి చెందారు. మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? సతీష, ఉదయం 9 గంటలకు జరిగిన ఈ రియాక్టర్ పేలుడు సంఘటన ఏదంతో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఈ సంఘటన జరిగిన సమయంలో మొదటి షిఫ్ట్ లోకి వచ్చిన వాళ్ళు దాదాపు 150 మంది వచ్చేసి వర్కర్స్ అనేది లోపలికి పోవడం జరిగింది. ఆ సమయంలో పేలుడు సంభవించినప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ శబ్దం అనేది వినిపించడంతో ప్రతి ఒక్కరు స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల పరిశ్రమలలో పనిచేసే వ్యక్తులు అందరూ కూడా భయభ్రాంతులకు గురై చేసి పరుగులెత్తారు. స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శబ్దాలు, ఆ మంటలు దట్టమైన మంటలు పొగ వ్యాపించడంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఘటన స్థలంలో జరిగిన సమయంలో ఆ పేలుడుకు అంటే బలమైన శబ్దం రావడంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ పరిగెత్తడంతో పాటుగా బిల్డింగ్ అనేది 2 అంతస్తుల భవనం అనేది కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిపోవడంతో ఆ భవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శిథిలాల మధ్యన ఎక్కడ ఉన్నారనే ఆచూకీ అనేది ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. దాంతో పాటుగా దాంట్లో వచ్చేసి క్షేత్రగతిలో వచ్చేసి స్థానికంగా ఉన్న వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రికి 20 మందిని, దాంతో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్, అర్చన హాస్పిటల్ కావచ్చు, ధృవ హాస్పిటల్ కావచ్చు, దాంతో పాటు ఇతర హాస్పిటళ్లకు దాదాపు వచ్చేసి మొత్తం 34 అంటే 26 మందిని వచ్చేసి స్థానికంగా ఉన్న హాస్పిటల్కి వచ్చేసి క్షేత్రయాత్రలను పంపించారు. దాంట్లో 8 మంది ఇప్పటికే చనిపోయారని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 10కి పైగా వచ్చేసి ఇప్పటికే చనిపోయినారు. దానిలో చనిపోయిన వ్యక్తుల్లో మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్ కు సంబంధించిన వాళ్ళనేది ఎక్కువగా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా సంఘటన స్థలానికి చెందుకున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే కూడా అక్కడికి వెళ్ళిన టైంలో ఎలాంటి కంట్రోల్ రూమ్ పెట్టలేదు, దాంతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టలేదు. ఈ 140 నుంచి 150 మంది ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ బాధిత కుటుంబాలు అక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క గోరును వినిపించినప్పటికీ ఎవరు కూడా అక్కడ పట్టించుకోకపోవడం కారణాలు ఏంటిది? ఈ ఘటన జరిగినా సరే 5 గంటలైనప్పటికీ కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా అధికారుల పైన కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ధృవ హాస్పిటల్కు వచ్చేసి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి పరిశీలించేసి ఘటనా స్థలం జరిగిన క్షతగాత్రాన్ని పరిశీలించినట్లయితే దాదాపు దాంట్లో 5 వచ్చేసి ఐసీయూలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ అక్కడ ఘటనా స్థలంలో అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు, రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్ అనేది చేపట్టినప్పటికీ కూడా అధికారులు ఒక ప్రణాళికబద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కూడా ఇప్పటికీ కూడా బాధితుల కుటుంబాలకి అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితులు అనేది ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ శిథిలాల మధ్యన అంటే దాదాపు 150 మందిలో 34 మంది మాత్రమే బయట వివరాలు తెలుస్తున్నాయి. 26 మంది హాస్పిటల్లో ఉన్నారు, 8 మంది అధికారికంగా చనిపోయినట్లుగా అధికారులు ధృవీకరించారు. కానీ దాదాపు ఇంకా 100 మంది పైగా వచ్చేసి ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఆ పేలుడు సంభవించిన సమయంలో వచ్చేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారా, లేకపోతే ఆ శిథిలాల మధ్యన ఉన్నారా? దానితో పాటుగా ఇంత భయంకరంగా ఉన్న దాని వల్ల ఒక బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దానితో పాటుగా దానికి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో మరో ఇండస్ట్రీకి కూడా వచ్చేసి బీటలు పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత భారీ ప్రమాదం, ఒక బాంబు పేలుడు ఏ విధంగా జరుగుతుందో అలాంటి పేలుడు జరిగితే దానిపైన చర్యలు, సహాయక చర్యలతో పాటుగా అధికారులు అనేది ఎందుకు దాని యొక్క వివరాలను సేకరించకపోయారు? ఆల్రెడీ ఉదయం 8 గంటలకు అక్కడికి వచ్చినప్పుడు 9 గంటల ప్రాంతంలో ఇది జరిగితే 9 గంటల నుంచి దాదాపు 2 గంటల సమయం వరకు, ఇప్పటికీ 4 గంటలు అవుతుంది. 4 గంటలు అంటే 7 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా 140 మంది యొక్క వివరాలు తెలవలేకపోతున్నాయి. దాంతో పాటుగా ఈ శిథిలాల మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా
చేస్తున్నారు. చేసినా కూడా వివరం తెలవట్లేదు. ప్రత్యూష. రంజిత్ చెప్పండి, అంటే ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు, మిగతా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం నుంచి చనిపోయిన వారికి మరియు క్షతగాత్రులకు ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించారా? వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏమైనా ప్రకటించడం జరిగిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే వచ్చేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, దాంతో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘటన స్థలానికి చేరుకున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంఘటన స్థలంలో పరామర్శించేసి బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎగ్జిగ్రేషియా ప్రకటించాలి. దాంతో పాటుగా క్షేత్రగ్రాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయలు అనేది ఎగ్జిగ్రేషియా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. కానీ అధికారులు ఇప్పటి వరకు దాని యొక్క వివరాలు, ఆ 140 మందిలో ఎంతమంది అక్కడ నుంచి తప్పించుకున్నారు, ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది రిస్క్ లో ఉన్నారు, ఎంతమంది బయటకు వస్తారనేది కూడా చెప్పలేకపోతున్నారు. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చినప్పటికీ అది మంత్రులు కూడా వచ్చారు. మంత్రులు దాదాపు 2 గంటల మంత్రులు వీకేశారు. ఉదయం 8 గంటలకు సంఘటన జరిగితే కార్మిక శాఖ మంత్రి కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. 2 గంటల తర్వాత సంఘటన స్థలంకి వచ్చిన మంత్రులు కూడా వచ్చి చూసి వెళ్లారు తప్ప ఎలాంటి ఎగ్జిగ్రేషియా కూడా ఇప్పటివరకు ప్రకటించారు. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, సంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్లోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ పేలులో దాదాపు 10 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మిగతా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మరోవైపు సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. చనిపోయిన ఉద్యోగులను, కార్మికులను, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మా వాళ్ళని మేము బతికించుకుంటాము, మేము హైదరాబాద్లో ఆసుపత్రికి తీసుకువెళ్తాము అని వాళ్ళు పేషెంట్స్ యొక్క భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. నేను అదే విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పాను. మీరు లేట్ చేయొద్దు, వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ అంబులెన్స్లో ఫెసిలిటీ లేకపోతే దారి మధ్యన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మరి మనకు వెంటిలేటర్ ఉన్న అంబులెన్సులు తెప్పించండి, పోలీసుకు చెప్పి సిగ్నల్ ఫ్రీ పెట్టి నిమిషాల వ్యవధిలో ఉన్నత ఆసుపత్రికి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా కోరాను. నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేస్తాను, చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం. ఈ యొక్క ధృవ ఆసుపత్రే కాదు, ఇంకా పక్కన అనేక ఆసుపత్రుల్లో అనేక మంది కూడా ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఒక సమాచారం ఏమొచ్చిందంటే ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు. వచ్చి మా వాళ్ళు పొద్దున్నే ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్ళాము, మరి మా వాళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు, సెల్ ఫోన్లు బంద్ ఉన్నాయంటే కంపెనీ దగ్గర అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటున్నారట, మీ వాళ్ళు డ్యూటీకే రాలేదు ఇవాళ, మీ వాళ్ళు అటెండెన్స్ లిస్ట్లో మీ వాళ్ళ పేర్లు లేదు అని ఎలగొట్టున్నారు. మరి ఎటు పోతారు? ఫోన్ నంబర్లు పనిచేయట్లేదు. ఉదయాన్నే కంపెనీకి పోతామని వచ్చారు, కంపెనీ గేట్ దగ్గరికి వెళ్తేనేమో డ్యూటీకే రాలేదు, ఇక్కడ లేరు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత్యమైన చర్యలు మంచివి కావు. బాధ్యతతో వ్యవహరించండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద. మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహిత్యంగా, దెర్ ఇస్ కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు, మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్. అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ, ఒక మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ, ఏమైంది, హాస్పిటల్లో ఉన్నారా, లోపల ఉన్నారా, చనిపోయారా, వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, 5 గంటలైనా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసిన పరిస్థితి కూడా లేదు. మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొట్టుమిట్టాడుతున్నటువంటి, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. వెల్కమ్ బ్యాక్ టు టాప్ 4 at 4 PM. ఇక టాప్ 2 న్యూస్ చూస్తే రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని CCLA కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 81-85 జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వేతనాలు రాక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మహా ఉధృతం చేస్తామని హెచ్చరించారు వీఆర్ఏలు.
రైట్, విఆర్ఏల ధర్నాపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, విఆర్ఏల ధర్నాపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే మొన్న గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాటు పట్టారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విఆర్ఏలు, విలేజ్ పంచాయతీ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా నేడు పోరుబాటు పట్టారు. వాళ్ళకి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిన 81, 85 ఈ జీవో పరంగా వారసత్వ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి నిర్ణయించుకొని ఒక జీవో పాస్ చేసింది. ఈ క్రమంలోనే అధికార మార్పిడి కారణంగా వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో వారిని ఇప్పటికి కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా ఈ విఆర్ఏలు అందరూ ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు, సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు. కానీ ఎలాంటి స్పందన కూడా రాకపోవడం, అసలు వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇదే పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా దీనిలో భాగంగా చూసుకుంటే మొత్తం 20,555 పోస్టులు ఉండగా అందులో 16,000 పోస్టులు మాత్రమే ఫిల్ చేశారు. ఇంకా మిగతా 4,000 పోస్టులు అవి కూడా భర్తీ చేయాలని వాళ్ళు ఇప్పటికే కోరుతున్నారు. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంతో రికమెండేషన్ చేయించుకున్న వారికి జీపీఓలు కూడా వారికి అనుకూలమైన వ్యక్తులకే ఇస్తున్నారు. కానీ సీనియారిటీ పరంగా చూసి వాళ్ళకు ఇప్పటికి కూడా ఇస్తలేరు. మళ్ళీ దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు ఏంటంటే జీవో నెంబర్ 81 అంటే తల్లి తండ్రి వాళ్ళిద్దరు వారసత్వంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆ ప్రభుత్వాన్ని కోరారు. కానీ దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. కానీ ఇప్పటివరకు ఆచరణ మాత్రం ఏం లేకుండా పోతుంది. అన్న తమ్ముళ్ళు ఇద్దరు అంటే ఒక ఫ్యామిలీలో 2 అన్న తమ్ముళ్ళు ఉంటే అన్నకు ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం, ఇలాంటి జీవోను అమలు చేయకపోవడం చాలా బాధాకరమని విఆర్ఏలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరియు దీంట్లో భాగంగా చూసుకుంటే విఆర్ఏలు అంటే వారికి ఇచ్చే కనీసం వేతనము ఒక 6,000 నుండి 8,000 పైసలకు ఉంటుంది. కానీ ప్రభుత్వం కూడా ఆ పైసలు ఇవ్వకుండా కూడా ఒక నెలల కొద్దీ వారిని నీరుగారే ప్రయత్నం చేస్తుంది. జీతాలు ఇవ్వక అప్పుల పాలై తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇప్పటికే చాలని జీవితాలు గడుపుతున్న విఆర్ఏలను ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఎవరైతే అంటే ఆ గ్రామ పంచాయతీలో చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఎవరైతే వాళ్ళు జీతాలు ఇస్తలేరు, మాకు పర్మనెంట్ చేస్తలేరు, మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ఐడి కార్డులు ఇస్తలేరు అని ఎవరైతే మొరపెట్టుకుంటారో వారిని విధులకు రావద్దనంటూ భయభ్రాంతులకు గురి చేసి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేస్తున్నారు. ఈ భయంతో వారు అంటే వచ్చే ఉద్యోగం కూడా ఎక్కడ పోతుందా అని భయానికి జీతం లేకున్నా కూడా అధికారులు భయభ్రాంతులకు గురి చేసినా కూడా వారు చేస్తున్నారు. మరి ఇంకేంటంటే ఎవరైతే కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తారో వారికి మాత్రమే ప్రధానంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జూనియర్ అసిస్టెంట్ కానీ, మిగతా ఆఫీసర్ అసిస్టెంట్ కానీ, మిగతా రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అట్లాంటి పోస్టులకు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి పంపిస్తున్నారు. వీళ్ళు ఏకంగా విఆర్ఏని ప్రధానంగా కోరుకున్నది ఒకటి మా తండ్రిలో ఉద్యోగాలు కావాలి. అది అరవింద్, చెప్పండి, అంటే వేతనాలు రాక విఆర్ఏలో అప్పుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవేళ వారి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మహా ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అంటే ముందు వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళు ప్రధానంగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అర్జీ పెట్టుకున్నాం, మాకు జీవో నెంబర్ 81, 85 ప్రకారం మాకు ఉద్యోగాలు అని మేము అర్జీ పెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ పంచాయతీ ఎలక్షన్స్ ముందు లోపు మా సమస్య పరిష్కరించి మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ఐడి కార్డులు ఇప్పించి మాకు నెలకు వేతనాలు చెల్లించాలని ప్రధానంగా మా డిమాండ్ అని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కనుక ఇలాంటివి చేయకుండా పంచాయతీ ఎన్నికలకు పోతే పంచాయతీలో ప్రతి ఒక్కటి మేమే చేస్తాము. పంచాయతీ రెవెన్యూ సిబ్బంది అంటే ఆఫీస్ వర్క్ నుండి మొదలు పెట్టుకొని హెడ్ ఆఫీస్ వరకు మేము అన్ని పనులు చేస్తాం. మేము కనుక ఎన్నికల టైంలో విధులు బహిష్కరిస్తే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఎంప్లాయీస్ లేక ఇబ్బంది పడి తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని వారు పూర్తిగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అంటే మాకు ఇచ్చేదే చాలా వేతనాలు అవన్నీ ఇవ్వండి, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పంచాయతీ ఆఫీసులు ఉన్నాయో అన్ని పంచాయతీల ఆఫీసుల ఇలా ఎంప్లాయీలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కానీ మరి విఆర్ఏలు కానీ అందరూ వచ్చి CCLలో ముట్టడిస్తే అప్పుడు కానీ ప్రభుత్వం దిగిరాదని ఇప్పటికే వాళ్ళు హెచ్చరించారు. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే ఈ CCLA కమిషనర్ గారికి కూడా గతంలో కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. కానీ మా పరిస్థితి కనుక అసలే నెరవేర్చలేకపోతున్నారు. దీనికి ఒక IAS కమిటీ కూడా ఏర్పడ్డారు. దానికి నవీన్ మిట్టల్ గారు కూడా అధ్యక్షత వహించారు. ఇంకా మరి మిగతా వారు కూడా అధ్యక్షత వహించి మెంబర్స్ గా ఉండి ఈ కమిటీని చేస్తున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నారంటే
జస్ట్ నేను టీ కప్పు తాగి అక్కడ పెట్టే అన్ని క్షణంలోనే మీ సమస్య పరిష్కరిస్తా అన్నాడు. కానీ ఇప్పుడు మరి మీకు టీ దొరుకుతలేదా, కప్పు దొరుకుతలేదా అని ఇప్పటికీ అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. మరి దీంతో భాగంగా చూసుకుంటే ఏదైతే ఇవాళ చూసుకుంటే ధర్నాలో భాగంగా చూసుకుంటే ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ ముందస్తుగానే గ్రామ పంచాయతీలలో కానీ గ్రామాలలో కానీ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి ఎవరిని కూడా రానియకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాకచక్యంగా వీళ్ళందరూ ముందు రోజే నైట్ వచ్చి హైదరాబాద్ లో బస చేయడం, ఉదయం సమయంలో 7-7:30 ప్రాంతాల CCLAకు భారీ జనాలతో కూడా పంచాయతీ ఆఫీసర్లు పంచాయతీ VRAలు భారీ స్థాయిలో కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే పోలీసులు కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వారిని రోడ్డు మీదకి వెళ్లకుండా మరి CCA లోపలి కార్యాలయంకి వెళ్లకుండా మధ్యలోనే గేట్ దగ్గర వాళ్ళని నిలిపివేసి వాళ్ళ డిమాండ్ ఏంటి అని అడిగి పోయి CCAలకు చెప్పడం, మళ్ళీ సేమ్ అదే గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి మొదట్లో ఏం చెప్పడం మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా అదే పాటనే పాడి చేస్తాం చూస్తాం అనే ప్రయత్నంలో ఇదే చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. వారు మళ్ళీ అదే నిరాశతోనే మళ్ళీ వెనుతిరిగిపోయారు. ఎంతో మంది పంచాయతీ ఆఫీసర్లు కానీ VRAలు కానీ ఎంతో మంది వాళ్ళు కష్టపడి మల్టీపర్పస్ విధానం లేకున్నా కూడా అది అమలు చేసి వాళ్ళకు రాని పని కూడా చేయించి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అలాంటి భద్రత లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు, ఒక ID కార్డు లేదు, మాకు నెల వేతనాలు కూడా లేవు. కానీ మేము ఇంత కష్టపడుతున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మేము అర్జీ పెట్టుకొని కోరుకునేది ఒకటే, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ID కార్డులు ఇచ్చి మాకు ప్రభుత్వంతో జీతాలు ఇప్పించి మా వారసత్వ ఉద్యోగాలు మా తండ్రిలో చేసిన మాకు ఇవ్వాలి. 81, 85 జీవో ప్రకారం మాకు ఇస్తేనే మాకు ఇంత వేతనాలు వస్తాయి. ఇచ్చే చాలని 8,000, 9,000 జీతానికి మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఇట్లా అరిగోసపుచ్చుకుంటారని ఇప్పటికే VRAలు పోరుబాట పట్టి తీవ్రంగా ఆందోళనకు గురై ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యూష. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, రేవంత్ సర్కార్ తీరు నిరసిస్తూ VRAలు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 81, 85 జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు టాప్ 4 at 4 PM. ఇక టాప్ 3 న్యూస్ చూస్తే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు రేవంత్ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని యాదవ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో యాదవ్లకు స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వం తమకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్లను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైట్, యాదవ్ల సత్యాగ్రహ దీక్షపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, సత్యాగ్రహ దీక్షపై సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్లకు నిండా ముంచిందని చెప్పేసి యాదవ సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్లకు మంత్రి వర్గంలో స్థానాన్ని కల్పించకపోవడంపై నిరసనగా యాదవ్ సంఘం రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో యాదవ్ల సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సత్యాగ్రహ దీక్ష కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ సంఘాలు కూడా ఈ దీక్షలో పాల్గొన్నాయి. ముఖ్యంగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి ఐలబోయిన రమేష్ యాదవ్, ఓదెల మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గంట రాములు యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ యాదవ సంఘాల నాయకులు కూడా ఈ సత్యాగ్రహ దీక్షలో కూడా పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదవులకు పెద్దపీట వేసి కేసీఆర్ గారు అటు గొర్రెలం కావచ్చు, అటు మంత్రివర్గ స్థానంలో కూడా కేబినెట్ స్థానంలో కూడా భర్తీ ఇచ్చారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాదవులను తక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పటికే ఏదో తూతు మంత్రంగా రాజ్యసభ సీటు ఒకటి ఇచ్చారు తప్ప యాదవులకు ప్రేమతో కానీ ఏ పని కూడా చేయలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాదవులను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే కానీ జరిగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాదవ్ సోదరులంతా కూడా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా కూడా మేము ముందుకు కదులుతామని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. యాదవుల జనదామాష ప్రకారం నామినేట్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి. గత ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్లో కూడా ఎప్పుడూ లేట్ చేయలేదని చెప్పేసి వారు కొంత గత ప్రభుత్వాన్ని చేసిన పనులను కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. యాదవ్ కార్పొరేషన్ కు వెంటనే 10,000 కోట్లు కూడా కేటాయించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు
42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన యాదవ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా వాట మాకు కావాలని చెప్పేసి యాదవ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షలో కూడా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాబోయే రోజుల్లో కూడా మా కులాన్ని కానీ తక్కువ చేసి కూడా మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా ఈ గొర్రెల పంపిణీ. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు రాజా సింగ్ ప్రకటించారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఆయనను నామినేషన్ ఇవ్వనివ్వలేదని ఆరోపించారు. నామినేషన్ వెళ్లడానికి వెళ్తే తన అనుచరులను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేసినట్లు తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రాజా సింగ్ ప్రకటించారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఆయనను నామినేషన్ ఇవ్వనివ్వలేదని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వెళ్తే తన అనుచరులను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేసినట్లు చెప్పారు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూసే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉద్రిక్తత చోచేసుకుంది. సీతారామ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ సర్కార్కు పిండ ప్రధాన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావును అరెస్ట్ చేసి ములకలపల్లి పిఎస్కు తరలించారు. పాల్వంచ శివార్లో ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకులను అదుపులోకి తీసుకుని పాల్వంచ పిఎస్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతారామ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ సర్కార్కు పిండ ప్రధాన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావును అరెస్ట్ చేసి ములకలపల్లి పిఎస్కు తరలించారు. పాల్వంచ శివార్లో ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకులను అదుపులోకి తీసుకుని పాల్వంచ పిఎస్కు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతారామ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ సర్కార్కు పిండ ప్రధాన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావును అరెస్ట్ చేసి ములకలపల్లి పిఎస్ కు తరలించారు. పాల్వంచ శివార్లో ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకులను అదుపులోకి తీసుకుని పాల్వంచ పిఎస్ కు తరలించారు. ఇవి వాటి టాప్ 4 న్యూస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.